అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటి అంటే, ప్రజెంట్ కంప్యూటర్ సైన్స్ చదివి చాలామంది ఐటీ 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 అని దాని వెంబడబడుతున్నారు. అందరూ అన్ని చోట్ల ఏంటి ఏఐ వల్ల జాబులు పోతున్నాయని కొంతమంది అంటారు, ఏఐ వల్ల జాబులు పెరుగుతున్నాయని కొంతమంది అంటారు. సో ఈ రకరకాల వాదనలు అయితే నడుస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ జాస్ అంతా కంప్యూటర్ సైన్స్ మీదనే, ఐటీ జాబుల మీదనే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి విప్రో అంటారు, టీసీఎస్ అంటారు, ఐబిఎం అంటారు, ఇంకోటి అంటారు. ఆ మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది. తల్లిదండ్రులు కూడా అలానే ఫిక్స్ అయిపోయింది. అవసరమైతే డబ్బులు ఎక్స్ట్రా 15 లక్షలు 20 లక్షలు కట్టైనా సరే వీళ్ళని ఐటీ జాబుల కోసం కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేపిస్తున్నారు. తర్వాత కొత్త కోర్సులు వచ్చినాయి, ఏఐ అని, ఏఐఎంఎల్ అని. సో ఇవి నేర్చుకుని ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఏఐఎంఎల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసుకుని మీతో కోడింగ్ లాంచే జాబులు. సో ఎంట్రీ లెవెల్లో ఎంతమంది డెవలపర్స్ అవుతారు, ఎంతమంది నార్మల్ జాబులు చేస్తారు అనేది కూడా కొంత ఉంటుంది. సో అయితే అసలు ఈ కంప్యూటర్ సైన్స్ టాపిక్ అనేది పక్కన పెడితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇండస్ట్రీ మంచిగా ఫ్యూచర్లో ఎదగటానికి ఏముంది అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది చాలా ఉందండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి డీప్గా రీసెర్చ్ చేసుకోండి. నేను చెప్పే విషయాలన్నీ జాగ్రత్తగా విని మీరు లాస్ట్ వరకు చూడండి. నేను క్లారిటీగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్ ప్రకారం ఫ్యూచర్లో నిజంగా అసలు ఇది వర్తా కాదా, మనం కంప్యూటర్ సైన్స్ కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తే యూజా కాదా అనేది మీకు తెలుస్తుంది. ఇది చెప్పే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కొంత మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది, పేరెంట్స్ ప్లస్ పిల్లలు. అటు ఆల్టర్నేటివ్ టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, తర్వాత ఐఏఐ ఇంజనీరింగు, ఇవన్నిటితో పాటు ప్యారలల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకు అంటే పాస్ట్ ఒక 3-4-5 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, రోడ్ల మీద బోల్డ్ అని ఎలక్ట్రిక్ స్కూటర్లు వెళ్తున్నాయి. సో తర్వాత ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసినాయి. ఇప్పుడు టాటా వాళ్ళు కానీ, తర్వాత పెద్ద కంపెనీలు మహీంద్రా వాళ్ళు కానీ బోల్డ్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు. మీకు ఎలా గుర్తుపట్టడము అంటే దానికి గ్రీన్ కలర్ ప్లేట్ అనేది ఉంటుంది. గ్రీన్ ఎందుకు పెట్టారు, రెడ్ ఎందుకు పెట్టలేదు అంటే ఇగో ఈ మన గ్రీన్ దాని గురించి ఇన్ని రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది కదా, మన ఏది పొల్యూషన్ తగ్గించాలి, అది తగ్గించాలి, ఇది తగ్గించాలి అనేసి దాని గురించి ఆ పర్టికులర్ గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రీన్ కలర్ ఉంది అంటే అది ఎలక్ట్రిక్ వెహికల్ అని అర్థం అనమాట. అయితే టెస్లా మీ అందరికి తెలిసిందే కదా, మన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. సడన్ గా టెస్లా అనేది బీభత్సంగా ఫేమస్ అయిపోయింది. బెంచ్ కార్ BMW ఎలానో టెస్లా అంటే గ్రేట్ అన్నట్టు తయారైంది ఇప్పుడు. ఎస్ కరెక్ట్. ఎందుకు అంటే ఆ వెహికల్లో ఉండేటువంటి టెక్నాలజీ అంత టాప్ అనమాట. డ్రైవర్లెస్ టెక్నాలజీ కానివ్వండి, మీకు ఇప్పుడు నేను చూశాను, నాకు లేదు కానీ మా ఫ్రెండ్స్కి 2-3 టెస్లా కార్ ఉంది. ఒక పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కార్ పార్క్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న బటన్ నొక్కి మనం కార్లో కూర్చుంటే అదే పార్క్ చేసుకుంటుంది. అన్ని చెక్ చేసుకొని లైన్స్ అన్ని ప్యారలల్గా చూసుకొని అదే పార్క్ చేసుకుంటుంది, అదే పర్ఫెక్ట్ పెడుతుంది. మనం బయటకు దిగి తాళం వేయటాలు, తాళం మర్చిపోవటాలు, ఇవి బోల్డంత టెక్నాలజీ ఉంది దాంట్లో. సో ఇలాగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా BYD అనే ఒక కంపెనీ కూడా ఉంది, కొత్తది కాదు కానీ రీసెంట్గా కొన్ని ఇయర్స్ నుంచి BYD అనే వాళ్ళకి వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో టాప్ అనమాట. వాళ్ళు కూడా మంచి బ్రాండ్ నేమ్ వచ్చింది BYDకి. ఓకే, ఈ కొన్ని వెహికల్స్ BYDలో ఏంటి అంటే మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే అరౌండ్ 500-600 కిలోమీటర్స్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయి, 300 కిలోమీటర్స్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయి. మైల్స్ అనొచ్చు, కిలోమీటర్స్ అనొచ్చు, బేస్డ్ ఆన్ దట్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దగ్గర ఒక 300-400-500 మైల్స్ కూడా వెళ్ళేటువంటి కార్లు వచ్చినాయి అనమాట. అంటే ఇప్పుడు ఫ్యూచర్ చూసుకుంటే పెట్రోల్ డీజిల్, ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ గొడవ నడుస్తుంది. ఎంతసేపటికి ఆ పోర్ట్ మూసేస్తే ఇంకా పెట్రోల్ రాదు, పెట్రోల్ రాకపోతే ధరలు పెరుగుతాయి, అవి పెరుగుతాయి, ఇవి పెరుగుతాయి. అంటే కొంత పెట్రోల్కి డీజిల్కి అగైనెస్ట్గా మనం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే కనుక ఫ్యూచర్ బాగుంటుంది ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా. ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక అర్థం జరిగింది ఒక 1 ఇయర్ తర్వాత, జరగకూడదని అనుకుంటాం. బట్ ఒకవేళ ఎవరు ఏ కంట్రీ మీద బాంబులు వేయటమో, ఆ పెట్రోల్ బావులు ఉన్న చోట తగలబెట్టడమో, ఒక 2 నెలలు 3 నెలలు పెట్రోల్ కనుక రాకపోతే పరిస్థితి అంధకారంలో మునిగిపోతుంది. ఎందుకు అంటే మన పొద్దున్న లేస్తే తినే కూరగాయల దగ్గర నుంచి అన్నీ మనకు సరఫరా అవ్వాలి అంటే ఈ పెట్రోల్ డీజిల్ ద్వారానే జరుగుతూ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది, ఇంక్లూడింగ్ ఎయిర్లైన్స్ ఇండస్ట్రీతో సహా. అయితే
ఈ ఎలక్ట్రికల్ రెవల్యూషన్ కనుక బాగా పెరుగుతూ పోతే, ఇప్పటికే చాలా పెరిగింది, ఫారిన్ కంట్రీస్లో చాలా విభత్సంగా వాడుతున్నారు, మన ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మీరు కానీ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చదువుకుంటే మీరు కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేసే వైజ్గా, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ అనగానే ఎంతసేపటికి టెస్టర్ తీసుకొని ఇళ్లలో రిపేర్లు చేయడమో లేకపోతే వైర్లు కట్ చేసి వేయటము ఇలాంటివే చేయాల్సిన అవసరం లేదండి. అదొక పార్ట్ ఆఫ్ ద లైఫ్. అది పక్కన పెడితే మీరు జాబ్ వైజ్గా చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్స్ బాగా క్రియేట్ అవుతున్నాయి. కొత్తగా బోల్డ్ అంతా మీరు అబ్రాడ్ వెళ్ళినా సరే మీకు దొరుకుతాయి జాబులు, ఇండియాలో ఉన్నా సరే జాబులు దొరుకుతాయి. ఇప్పుడు ఈ రెవల్యూషన్తో పాటు కొత్తగా ఏంటి అంటే చైనా చాలా అసలు ఆల్మోస్ట్ 60% ప్లస్కి వెళ్ళిపోయింది ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో. తెలుసు కదా మీకు, టెక్నాలజీలో చైనా చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ భయంకరంగా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అసలు వాళ్ళ రైల్వే స్టేషన్స్ చూస్తేనే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా సూపర్ ఉంటాయి. ఇది రైల్వే స్టేషన్ అనుకుంటాం మనం, అంటే ఎయిర్పోర్ట్లు ఇంక ఎంత బాగుంటాయో చూడండి. టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చైనాలో ఇప్పుడు కాఫీ ఆర్డర్ చేస్తే డ్రోన్ కరెక్ట్ 5 minutesలో తీసుకొచ్చి మనకు డెలివరీ ఇస్తుంది కాఫీ. అంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే సరిపోను ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలు అయితే మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అయితే లేవు, కానీ కొన్ని చోట్ల ఉన్నాయి, వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. బట్ మన స్టేట్స్ కూడా కొంచెం ఇంకా ముందుకెళ్ళి డెవలప్ చేస్తే బాగుంటుంది. దీంట్లో ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే చైనా కొత్తగా తీసుకురాబోతుంది. ఏంటి అంటే ఇప్పుడు మనము కారులో వెళ్తున్నాము, పెట్రోల్ అయిపోవచ్చింది, ఏం చేస్తాము, నియరెస్ట్ పెట్రోల్ బంక్ చూసుకుంటాం, పెట్రోల్ కొట్టించుకుంటాం, వెళ్ళిపోతాం. అదే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే అబ్బా అరగంట ఉండి దాన్ని ఛార్జింగ్ చేసుకోవాలి, వెళ్ళే దారిలో ఎక్కడ ఛార్జింగ్లు దొరుకుతాయా, దొరకపోతే పరిస్థితి ఏంటి, లేదు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే మనం అనుకున్న మైలేజ్ దాటితే ఒకవేళ పరిస్థితి ఏంటి, ఎందుకులే ఎలక్ట్రిక్ రిస్క్, పెట్రోల్ బంకులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనే ఆలోచన వస్తుంది. దీనికి వాళ్ళు కొత్త రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. ఏంటి అంటే పవర్ బ్యాంకులు ఎక్కడ పడితే అక్కడ పవర్ బ్యాంకులు లాగా పెడతారనమాట. అంటే ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ రీప్లేస్మెంట్, ఇప్పుడు మనకు AAA బ్యాటరీలు, AA బ్యాటరీలు ఉన్నాయి కదా, రిమోట్లో బ్యాటరీలు అయిపోతే ఏం చేస్తామండి మనం, కొన్ని ఛార్జింగ్ పెట్టి ఉంటాయి, ఛార్జింగ్ లేనివి ఉంటాయి. ఛార్జింగ్ లేనివి ఏం చేస్తాం, టీవీ రిమోట్ ఉంది, దానికి మనం ఛార్జింగ్లు పెట్టాము, దాంట్లో 2 AA బ్యాటరీస్ వేస్తాము, అయిపోగానే తీస్తాము, ఆ బ్యాటరీలు పడేస్తాము, మళ్ళీ ఒక 2 బ్యాటరీలు పెడతాము కదా, మనకి వర్క్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నాలజీ చైనా ఇంప్లిమెంట్ చేయబోతుంది. అంటే మనం ఆంధ్రవేలో వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవచ్చింది, ఒక 10% ఉంది, లేదు ఇంకా తక్కువ ఉంది, అక్కడ పవర్ బ్యాంక్ స్టేషన్స్ అని ఉంటాయి. పెట్రోల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ పవర్ బ్యాంక్ స్టేషన్స్ అనే ఉంటాయి అనమాట. టక్కన దాంట్లోకి వెళ్తాము, వాడు మన బ్యాటరీ తీస్తాడు, బయటికి తీసేసుకుంటాడు, వాడి దగ్గర ఉన్న సేమ్ బ్యాటరీ తెస్తాడు, పెట్టేస్తాడు. అంటే మనం బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సేమ్ రిమోట్లో బ్యాటరీ ఎలా తీసి పక్కన పడేసామో అలాగా బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తాడు, కార్లో పెట్టేస్తాడు, క్లోజ్ చేస్తాడు, అయిపోయింది. ఎంతసేపు పడుతుంది మనకి పెట్రోల్ కొట్టించుకోవడానికి, ఎంతసేపు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది. లైన్ ఎక్కువ ఉంటే మ్యాక్సిమం ఒక ½ an hour పడుతుంది అనుకోండి, పెద్ద లైన్ ఉంటే. ఇది 2 to 3 minutes. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీ పెడతారు కదా, ఆ ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీలో కనుక ఇది కనుక డెవలప్ అయితే టక్కన వెళ్తాము, వాడు డిక్కీ ఓపెన్ చేస్తాడు, బ్యాటరీలు తీస్తాడు, పక్కన పెట్టేస్తాడు, కొత్త బ్యాటరీ తీస్తాడు, పెట్టేస్తాడు, మనం పే చేస్తాం, క్రెడిట్ కార్డ్తో డబ్బులు కట్టేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. ఆ పర్టికులర్ బ్రాండ్కి సంబంధించిన బ్యాటరీలు ఏమున్నాయో ఆ బ్యాటరీలు. అంటే ఇలాంటి టెక్నాలజీ రోజు రోజుకి కొత్త థాట్స్ తోటి వీళ్ళు, ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుంది చూడండి పని, మనం మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ మధ్యలో ఎక్కడ బ్యాటరీ అయిపోయింది మళ్ళీ మార్చుకుంటాం. అలా పెట్రోల్ స్టేషన్ల లాగా వాళ్ళు పవర్ బ్యాంక్ స్టేషన్లో అక్రాస్ ది చైనా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. సో ఇదే మనకు గనక డెవలప్ అయింది అనుకోండి, మన ఇండియాలో డెవలప్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ స్టేషన్లు ఇప్పుడు కొంతమంది పెట్రోల్ స్టేషన్లు ఎలా పెట్టుకున్నారో అలాగా మీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కొంత 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగమే చేయాలని లేకుండా దానికి సంబంధించిన రిలేటెడ్ బిజినెస్లు పెట్టుకోవచ్చు. మీరు పెట్రోల్ స్టేషన్ లాగా బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా దానికి సంబంధించిన బ్యాటరీలు అమ్ముకోవచ్చు, దానికి సంబంధించిన బ్యాటరీ టెక్నాలజీ, మీ కొత్త టెక్నాలజీ, ఇప్పుడు మీరు స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు, మీకు కొత్త ఐడియా ఉంది బ్యాటరీస్ మీద, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇలాగా ఎలక్ట్రికల్ నెక్స్ట్ 10 to 15 years ఒక రేంజ్లో డెవలప్ కాబోతుంది. మొత్తం వరల్డ్ వైడ్ ఎలక్ట్రిక్ సైడే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ గొడవలు ఎప్పుడు ఉంటాయో, ఎన్ని రోజులు ఉంటాయో, ఒక థియరీ కూడా ఉంది దీనికి. కొన్ని రోజుల తర్వాత మనకి పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనే థియరీ కూడా ఉందన్నమాట. దొరకనప్పుడు పరిస్థితి ఏంటి అనే దానికోసం ఈ ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ప్లాంట్స్ వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నంత వరకు ఈ ఎలక్ట్రిక్ ప్లాంట్స్ అనే ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీకు వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుంది,
న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా కంట్రీస్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ పోవడం అనేది తెలియదు. మనకి ఇండియాలో ఏంటంటే ఎలక్ట్రిసిటీ పోతూ ఉంటుంది, కొంత ఆ పవర్ ఈ అడ్జస్ట్మెంట్లు అవి ఉంటాయి. కాబట్టి ఇదివరకు రోజుల్లో అయితే 4 గంటలు 5 గంటలు కరెంట్ లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంత అది తగ్గింది, పవర్ పోవడం అనేది రేరెస్ట్ ఇన్ ద రేర్ అయింది. బట్ స్టిల్ పోయే చోట పోతానే ఉంది. దానికి ఏంటంటే ఆ పవర్ ప్లాంట్స్ని ఫారెన్లో కరెంట్ పోవడం అనేది లేకుండా జనరేట్ చేస్తారనమాట. మీకు చెప్పాలంటే ఇంగ్లాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes కనుక ఒక పర్టికులర్ స్ట్రీట్లో కరెంట్ పోతే ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీ దాన్ని పార్లమెంట్లో డిస్కస్ చేస్తారు. మా ఏరియాలో 10 నిమిషాలు కరెంట్ పోయింది, మా ప్రజలకి ఇబ్బంది అయింది అంటే దానికి ప్రైమ్ మినిస్టర్ చక్కగా అపాలజీ చెప్పి బై మిస్టేక్ జరిగింది, ఇట్లా అయింది, దీనివల్ల పోయింది, దానివల్ల పోయింది అంటే 10 నిమిషాలు కరెంట్ పోయినా కూడా పార్లమెంట్లో డిస్కషన్ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళు అంత సీరియస్ తీసుకుంటారు పబ్లిక్ ప్రాబ్లమ్స్ని. ఓకే, కాబట్టి కరెంట్లు పోయే ఛాన్స్ అయితే ఉండదు. అయితే విషయం ఏంటి అంటే నెక్స్ట్ 10 to 15 years ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది టాప్ ఉండబోతుంది. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు, సార్ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టాపింగ్ ఉంటే మరి మెకానికల్ చదువుకున్న పరిస్థితి ఏంది, ఆటోమొబైల్ చదువుకున్న పరిస్థితి ఏంది అంటే మీరు ఇక్కడ ఆలోచించండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి దేనికి? కారు పెర్ఫార్మెన్స్, కారు బ్యాటరీ తయారు చేయడానికి, లేకపోతే దాని నుంచి మీకు కనెక్టివిటీ ఇవ్వడానికి. మోటార్ అనేది ఒకటి ఉంటుందిగా, మోటార్తోనే కదా కారు నడిచేది, దానికి ఎవడు కావాలి? మళ్ళీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్స్, మెకానికల్ ఇంజనీర్స్ వీళ్ళంతా కావాల్సిందే కదా. దానికి రిలేటెడ్ ఐటీ ఇంజనీర్స్ కావాలి. ఎందుకు కావాలి అంటే మీరు ఒక్కసారి టెస్లా టెక్నాలజీ చూసుకోండి. డ్రైవర్లెస్ కార్స్ కూడా వచ్చినాయి కొత్తగా, ఇప్పుడు చైనా కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అంటే ఒక డమ్మీ డ్రైవర్ ఉంటాడు ఆ ప్లేస్లో, ఆ డ్రైవరు కూర్చుంటాడు అంతే, నడపడు. మనం క్యాబ్ బుక్ చేయగానే మన బస్ స్టాప్ క్యాబ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వస్తుంది, ఎక్కుతాము, తీసుకెళ్లి వేరే చోట దింపేస్తారు. ఈ టెక్నాలజీ రావడానికి ఈ ఫ్యూచర్లో ఛాన్స్ ఉంది. టెస్లా ఆల్రెడీ డ్రైవర్లెస్ కార్లు కొన్ని టెస్టింగ్కి తిప్పుతుంది కొన్ని ఏరియాల్లో. అంటే మీకు దానికి డ్రైవర్లెస్ టెక్నాలజీ ఎలా క్రియేట్ చేస్తారు అంటే దానికి మళ్ళీ కంప్యూటర్ ఇంజనీర్తో పని ఉంటుంది. ఎందుకు అంటే ఆ టెక్నాలజీని అన్నిటినీ కనెక్ట్ చేయాలి కెమెరాస్తో. అది మొత్తం నడిచే దీంతో సెన్సర్లతోటి కెమెరాలతోటి నడుస్తుంది. ఆ సెన్సర్ ఎలా పనిచేయాలి, ఇవన్నీ ఎలా కనెక్ట్ చేయాలి. మీరు ఇప్పుడు టెస్లాలో కనుక చూసుకున్నట్టుంటే ఒక్క ఐప్యాడ్ లాగా ఒక్క సిస్టమ్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. సింపుల్గా ఒకటే సిస్టమ్, దానికి డాష్ బోర్డులు గీష్ బోర్డులు లోపల ఏముండవు. అందులోనే స్పీడ్, అందులోనే ఇండికేటర్లు, అందులోనే ఫెసిలిటీస్. మన ఐఫోన్ ఎట్లా వాడతామో అట్లా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైట్లు వేయాలా, లైట్లు ఆపాలా, అన్ని ఆటోమేటెడ్ అనమాట. ఇప్పుడు ఆ సిస్టమ్ ఐప్యాడ్ లాంటి సిస్టమ్ పనిచేయాలి అంటే కోడ్ ఎవరు రాయాలి? మళ్ళీ ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు రాయాలి. సో కొంత అందరికీ జాబులు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైము మెకానికల్ ప్లస్ ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంబైన్డ్గా జాబులు అనేవి పెరుగుతాయి. సో కాబట్టి ఎవరైనా సరే మీరు ఫర్దర్గా ఏముంది నెక్స్ట్ అని గనక ఆలోచిస్తే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది మాత్రం మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇండియాలో దీని మీద ఇంకా కాలేజీలు మాత్రం ఇంకంత సూపర్గా అయితే డెవలప్ కాలేదు, బట్ కాలేజీలు అయితే చాలా ఉన్నాయి. మీకు కావాలి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు కానీ చెన్నైలో ఒక కాలేజ్ ఉంది, నాకు తెలిసి బెంగళూరులో ఒక కాలేజ్ ఉంది, బట్ 100% నేను డీటెయిల్స్ అయితే తెలియవు నాకు. మీరు వెతుక్కోండి, గూగుల్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కరెక్టా కాదా అనేది మీరు చాట్‌జీపీటీని అడిగినా, గూగుల్ని అడిగినా నెక్స్ట్ రెవల్యూషన్ అనేది ఎలక్ట్రికల్ రెవల్యూషనే. కాబట్టి మీరు ఎవరైనా సరే అదైనా ఆల్టర్నేట్ టు కంప్యూటర్ సైన్స్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.